ఈ రోజైతే పొద్దున్నే లేపాడు నాన్న అయితే. ఎందుకురా అనేసి లేపితేమో ఇక్కడొచ్చి చూస్తేమో పొలాలకైతే తీసుకొచ్చారు. పొలాలకి ఏంటి అంటే వాళ్ళైతే ఉడుపు జరుగుతుంది మా పొలాలనేటిది. వరి అయితే నాటుతూ ఉన్నాము. ఈ వరి నాటడానికైతే నాకైతే వేరే పనైతే అప్పజెప్పారు. ఇక్కడ కనబడుతున్నాయి గదా! ఈ కట్టలనేటిది, ఈ ఆకు కట్టలనేటిది ఇక్కడ తీసుకొనొచ్చి వీళ్ళకైతే అదే సప్లై చేయాలంట. సప్లై చేసిన తర్వాత వీళ్ళనేటిది ఇలా ఉడుచుకుంటారు. పోనీ ఈ ఆకు నడుపుదామన్నా సరే గానీ పొలాలైతే చాలా దూరం ఉంది. వరి నారు పోసున్న పొలం అయితే ఇంకా చాలా దూరం ఉంది. దానివల్ల ఏంటంటే చేతులైతే బాగా పీకేస్తుంది. ఈ పొలాలకు మొత్తం వచ్చేసరికి 11 పొలాలైతే ఉన్నాయి. వీళ్ళు వచ్చి రాగానే ఫస్ట్ పొలానికైతే తొడిస్తే అయితే అక్కడైతే కొంత అయితే నడిపేసి ఉండేను. నడిపేసిన తర్వాత ఇకైతే ఈ పొలాలకు నడుపుతున్నాను. ఇవాళ అయితే నాకైతే దోలు తీరిపోద్ది. ఎందుకంటే ఎవరు నడిపేవారు లేరు. ఈ ఆకు కట్టలు అనేది నారిపోసున్న దగ్గర నుంచి ఈ ఆకు కట్టలు అనేది తీసుకురావడం అంటే చాలా దూరం. పైగా గట్లు కూడా పొడుగు ఉన్నాయి. ఎందుకంటే ఎవరు హెల్ప్ చేయారంటున్నానంటే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇందాక చూస్తారు కదా, నాన్న అయితే ఇక్కడ పొలానికి నీళ్ళు కదనేసి ఆ పైన భాగాల్లో ఉంటాయి కదా ఎత్తెత్తు అయిపోయింది. అంటే ఆ మట్టి అనేది పొలంలో ఉన్న మట్టి అనేది ఎత్తెత్తుగా అయిపోయి ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనం పొలాలకి నీళ్లు కట్టినా సరే కానీ వాటర్ అనేది ఎక్కదు. అది మొత్తం సాపుగా ఉంటే పొలము వాటర్ అనేది ఎక్కుతుంది. దానివల్ల అది అనేది కొంచెం కిందకైతే తీస్తున్నారు. ఒక చెక్క బల్లతో కూడా తీస్తున్నాడు అని ఇక్కడైతే చూసారు కదా, చెక్క బల్లతో అయితే పొలాన్ని అయితే సాపుగా చేస్తున్నాడు. మాకైతే ఇన్ని బాధలు అయితే రాకపోవాల్సింది. మా పశువులకు అనేది ఏదో జబ్బు వచ్చింది అనమాట. చర్మం అంతా పుక్కులుగా వచ్చేసింది. దానివల్ల ఇలా మాకు అనేది ఇన్ని బాధలు వచ్చింది. లేదంటే మా పశువులతో దున్నితే నీట్గా ఉంటుంది. కానీ ఇయర్ అయితే మేము టిల్లర్ మిషన్తో దున్నించుకున్నాం ఈ పొలాలు అనేది. అందుకనే ఇన్ని బాధలు వచ్చింది. మా పశువులతో అనుకో ఈ చెక్క బల్ల పూసేసామంటే దాంతోనే సాపుగా చేస్తాం పొలం అనేది. ఎక్కడ మెట్టులు ఉన్నాయో ఇక్కడ మెట్టులు లేవనేది చూసేసుకుంటాం. అంటే ఆ మట్టి నిలిచిపెట్టడానికి మేము మెట్లానే అంటాంలే. కానీ నాకు మాత్రం సరదా తీరిపోతుంది 11 పొలాల్లోని ఆకు కట్టలు నడపడానికి అయితే. ఎందుకంటే మార్నింగ్ నుంచి నేనైతే బ్రష్ కూర్చోలేదు. పొద్దున్నే లెగగానే తీసుకొచ్చేసారు. అన్నం అయితే తీసుకొస్తామనేసి అంటే ఇప్పుడు దాకా వచ్చేసరికి 11 గంటలు అయితే అయిపోతుంది. ఇంకా తీసుకురాలేదు. 11:30 అవుతుంది. సారీ. ఈ ఊర్లోనైతే ఒక షాప్ ఉంది. ఆ షాప్కి అయితే వెళ్ళేసి ఏదైనా తీసుకురామ్మా అనేసి అంటే అమ్మ అయితే వెళ్ళి తీసుకొని వచ్చింది. బిస్కెట్ ప్యాకెట్ను అలా డ్రింక్ తీసుకొచ్చింది. అక్కడైతే షాపు కూడా ఏది లేదంటే అందుకనే ఇలా తీసుకొచ్చింది. కానీ ఈ ఆకట్టలు కూడా 1-2 పట్టడానికి లేదంటే చకచక ఒక గంటలోపు చదివాల్సింది. కానీ ఈ ఆకట్టలు అనేది గట్టు మీద పెట్టలేదు. వాటర్ అయితే ఇక ఆకు కట్టలోపు ఉండిపోయింది. తీసేసి అక్కడే ఉండిపోయింది వాటర్ దగ్గరే. చాలా ఇబ్బందిగా ఉంది. అలా 12:30 అయితే అయింది. అప్పుడైతే అన్నం తీసుకొచ్చాడు. అన్నం తినేసిన తర్వాత అన్నం కూడా తినలేదు, అలా ఉండిపోయాను. తినేసాను అంటున్నాను కానీ అలా కాసేపు తర్వాత అయితే వీళ్ళైతే డబ్బులు ఇచ్చి షాప్కి అయితే వెళ్ళేసారా అంటే సరేలే అనే షాప్కి అయితే వెళ్తున్నాను. వాళ్ళకు కూడా ఆకలేసింది. ఎందుకంటే వాళ్ళు కూడా 8:30కి అయితే వచ్చారు. ఇంకా తినలేదు వాళ్ళు కూడా. అలా వచ్చేసరికి అయితే వర్షం పడిపోతుండే. నేనైతే ఇంటికైతే వెళ్ళిపోయాను. ఆ తర్వాత అయితే మా ఫ్రెండ్ అయితే రికార్డ్ చేసుకో వీడియో అనేది అనేసి అంటే అతనైతే రికార్డ్ చేశాడు. 11 పొలాలు ఉడిచేసారంట. 2:30కి అయిపోయింది. అండ్ వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.